హలో ఎవ్రీవన్. డిఫరెన్స్ బిట్వీన్ వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్ అండ్ వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్. దీనికి డిఫరెన్స్ తెలుసుకుందాం. వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉండడం. తెలంగాణకు ఒక లాంగ్వేజ్, ఆంధ్రాకు ఒక లాంగ్వేజ్, ఉత్తరప్రదేశ్ ఒక లాంగ్వేజ్, గుజరాత్కి ఒక లాంగ్వేజ్. అట్లా ఒక స్టేట్లో ఏ మెజారిటీ పాపులేషన్ ఉందో ఆ మెజారిటీ పాపులేషన్ తగ్గట్టుగా ఒక లాంగ్వేజ్ ఉండాలి. అది ఎందుకంటే అఫీషియల్ అకౌంట్స్ కోసం, రికగ్నిషన్ కోసం, డాక్యుమెంటేషన్ కోసం, అందరు పీపుల్ అర్థం కావడం కోసం ఒక స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉండడం అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పార్ట్ 2 వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అంటే ఈ హిందీ హార్ట్లాండ్ మొత్తానికి ఒక స్టేట్ చేయాలి. ఇక్కడి సెంట్రల్ పార్ట్ మొత్తం హిందీ స్పీకింగ్ మెజారిటీ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తానికి ఒక స్టేట్ చేస్తే ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ డిఫికల్టీ అవుతుంది. ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఉన్న పీపుల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం కొంచెం డిఫికల్ట్గానే ఫీల్ అవుతారు గవర్నమెంట్. ఇంకా ప్రతి మైనారిటీ పీపుల్ పాపులేషన్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కంబైన్డ్ ఏపీలో ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉండే 7% దాకా ఉండే. సెపరేట్ తెలంగాణలో నియర్లీ 9% అప్రాక్సిమేట్గా ట్రైబల్ పాపులేషన్ ఉంది. సో మెజారిటీ అవ్వడం వల్ల కొంచెం పార్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళ నీడ్స్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకు కూడా బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు ఇట్లా చెప్పారు. థ్యాంక్ యూ.